నమస్తే, వెల్కమ్ టు లియో. పల్లా శ్రీనివాస్ గారు ఏదైతే సవాల్ విసిరారో తిరుమల గోశాల గురించి, అక్కడ చనిపోతున్నటువంటి ఒక గోవులు నిజమేనా కాదా తేల్చాలి అంటే భూమన కరుణాకర్ గారు ఎవరైతే ఉన్నారో వారు అంతకుముందు చెప్పినటువంటి మాటలు నిజమే అయితే తిరుమల గోశాలకి రావాలని చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ సవాల్కి సంబంధించి కరుణాకర్ రెడ్డి గారు వారి ఇంటి దగ్గరే పడుకొని, వారితో పాటు ఎంపీ గురుమూర్తి గారు కూడా పడుకొని అక్కడ నిరసన చేస్తున్నటువంటి ఒక టైంలో అక్కడికి వైసీపీ సభ్యురాలైనటువంటి ఒక ఆర్కే రోజా గారు రావడం ఇవంతా కూడా అందరికీ తెలిసిందే. అయితే గోశాలకి రావద్దని ఎవరైనా చెప్పారా అంటే ఎవరూ చెప్పలేదు. ఎస్పీ హర్షవర్ధన్కి సంబంధించి కూడా ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా గోశాలకు సంబంధించి ఎవరైనా సరే రావచ్చు, కాకపోతే మంది మార్వలంతో రాకూడదు అని చెప్పేసి అయితే ఒక మాట అయితే మాట్లాడారు. అది ఎందుకంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, మన ఇంట్లో ఉండేటువంటి ఒక గోవులు ఎవరైతే పల్లెటూళ్ళల్లో చూస్తుంటాం కదా, మన ఇళ్లలో ఉండేటువంటి గోవులు ఏవైతే ఉంటాయో లేదంటే పాడి పశువులు ఏవైతే ఉంటాయో వాటి దగ్గరికి కొత్త మనుషులు వస్తేనే బెదురుకుంటాయి. అవి ఒక్కొక్కసారి పాలు కూడా ఇవ్వాలనే పరిస్థితి, ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇదే విధంగా చూసుకుంటే రెండో కోణం ఏంటి అంటే ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొన్ని వార్తలు వచ్చి ఉండొచ్చు అనేది కొంత సమాచారం. ఏంటి అంటే గతంలో మనం చూసుకుంటే ఏదైతే వైఎస్ జగన్ వస్తున్నటువంటి ఒక సమయంలో, ఏదైతే మన పల్నాడుకు సంబంధించి గుంటూరు మిర్చియాడ్కి వచ్చినటువంటి సమయంలో దాదాపు మంది మార్బలంతో అక్కడ కూడా డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నటువంటి ఒక ఎవరైతే జనాలు ఉంటారో వాళ్ళందరూ వచ్చి దాదాపు 14 టిక్కీల ఎండు మిర్చి మాయమైందని చెప్పి, దాదాపు 30,000 రూపాయల క్యాష్ మాయమైందని చెప్పి, దాదాపు 4 నుంచి 5 సెల్ ఫోన్లు మాయమైందని చెప్పి తెలిసింది. ఇది తీసి పక్కన పెడితే దాని తర్వాత జరిగినటువంటి ఒక సంఘటన ఏదైతే ఉందో పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించిన ఇష్యూలో కూడా చాలా భయంకరమైనటువంటి పెద్ద ఎత్తున మంది మార్పులను రావడం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. దీని తర్వాత ఏదైతే జరిగిందో, ఏదైతే రాప్తాడ్ ఇష్యూలో చాలా క్లారిటీగా ఒక్కొక్కళ్ళు దాదాపు 2,000 నుంచి 3,000 రూపాయలు పంచినటువంటి ఒక సందర్భంలో ఆ డబ్బులు తీసుకున్న తర్వాత హెలికాప్టర్ ఎక్కడైతే ఉందో ఆగి ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో దూసుకొని వెళ్ళండి అన్నటువంటి ఒక మెసేజ్లు కానీ ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నట్టు సందర్భం. అక్కడ ఏదో హెలికాప్టర్ ఏదో పూర్తిగా విధ్వంసం అయిపోయిందని చెప్పేసి అన్నది, తర్వాత హెలికాప్టర్ ఎగిరిపోవడం కానీ ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. అయితే మంది మార్బలంతో వచ్చినటువంటి ఒక సందర్భంలో గతంలో ఇదే తిరుమలలో ఏదైతే స్టాంపిడ్ జరిగిన అంటే ఏదైతే తొక్కిసలాట జరిగినటువంటి సందర్భంలో అప్పుడు అక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి యొక్క ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పేషెంట్స్ని పలకరిస్తాను కానీ మిగతా అన్ని పార్టీలకు సంబంధించి కూడా వచ్చి చూసుకోండి. టీడీపీ తరఫున వచ్చారు, జనసేన తరఫున వచ్చారు, అదేవిధంగా బీజేపీ తరఫున కూటమికి సంబంధించిన ప్రతి ఒక్కరు పెద్దలు వచ్చారు, చూశారు, వెళ్ళారు, అయిపోయింది. కానీ వైఎస్ జగన్ అండ్ వాళ్ళ ఏదైతే టీంతో వచ్చాడో ఆ టీంతో వచ్చినప్పుడు సందర్భంలో అక్కడ ఉన్న పేషెంట్ దగ్గర పెట్టిన సెలైన్ లాగేయడం కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి యొక్క పేషెంట్లు ఇబ్బంది పెట్టడం కానీ మనం చూస్తూ వస్తున్నాం. ఇలాగా వాళ్ళు వస్తే ఏదో ఒకటి జరుగుతుంది, ఇక్కడ ఎక్కడో దగ్గర కుట్రకోణం ఉంది అన్నటువంటి ఒక ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చినటువంటి వార్తలో లేదో ఏమో తెలియదు, కానీ పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున రాకూడదు అని చెప్పి ఆంక్షలు విధించడం అయితే జరిగింది. కాకపోతే ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు మీడియా తరఫున కూడా ఒక పర్సన్ని లోపలికి పంపిస్తాను, మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు చూసుకుంటే వారు ఛాలెంజ్ విసిరి కనీసం గోశాల దగ్గరకు రాకుండా ఇంటి దగ్గరే బైఠాయించడమే కాకుండా మంది మార్బలాన్ని ఏదైతే మోహరించినటువంటి సందర్భంలో అక్కడ చాలా క్లారిటీ చెప్పారు. సార్, మీరు ఖచ్చితంగా గోశాలకు వెళ్ళొచ్చు, మీకు సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం గోశాలలోకి ఎంట్రీ అవ్వడంలో ఎటువంటి ఇబ్బంది లేదు, కాకపోతే మీకు సంబంధించిన మంది మార్బరాలను మాత్రం వద్దు అన్నప్పుడు ఒక ఆడియో మాత్రం అక్కడ వచ్చింది. రోజా గారు అంటున్నారు దాదాపు 2,000 మంది వెళ్తాం, అసలు మీరెవరు ఆపడానికి అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇదే రోజా గారు గతంలో ఏదైతే టీటీడీకి సంబంధించినటువంటి లడ్డూ వివాదంలో జరిగిన తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలియదా? అదే విధంగా చూసుకుంటే అదే లడ్డూకు సంబంధించి నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి ఎవరైతే బోలై బాబా దగ్గర నుంచి ఇద్దరిని, వైష్ణవ్ నుంచి, ఏఆర్ డైరీ నుంచి మొత్తం పూర్తిగా 4గురిని అరెస్ట్ చేయలేదా? అరెస్ట్ అయ్యారంటే అక్కడ కల్తీ జరిగిందనా జరగలేదనా? ఇవన్నీ తీసి వక్రీకరించి దీన్ని పూర్తిగా మళ్ళీ కూటమి వైపుపై తప్పు ఉందని చెప్పి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని మాట్లాడుతుంది. ఎందుకో ఒకసారి రోజా గారు చెప్పాలి చాలా క్లారిటీగా. ఎందుకంటే ఇదే తిరుమలకు సంబంధించి దాదాపు
ఒక్కొక్క టికెట్ పైన 60 నుంచి 70 మందిని 80 మందిని తీసుకెళ్ళినటువంటి దాఖలాలు మీది కావా? తిరుమలని డైరెక్ట్గా ఒక పర్యాటక కేంద్రం కింద దాదాపు ఒక ట్రావెల్స్ కింద మార్చేసి ప్రతి వచ్చిన బస్సులో వాళ్ళు ఎంతమంది అయితే వస్తారో వాళ్ళంతమందిని మీరు తీసుకెళ్ళలేదా? అక్కడ టికెట్లు అమ్ముకోలేదా? అదేవిధంగా ఆడుదాం ఆంధ్ర కావచ్చు, అదేవిధంగా నగరికి సంబంధించినటువంటి ఒక మేయర్కి అక్కడ ఉన్నటువంటి ఒక పొజిషన్ ఏదో ఇస్తానికి తీసుకున్న 40 లక్షలు కావచ్చు, ఇవన్నీ కూడా అబద్ధమా? కాదు కదా. సో అందుకే కదా మీరు నగరు ఓడిపోయారు. అయితే ఇప్పుడు రోజా గారు కూడా మాట్లాడతారు ఏంటి అంటే, మార్క్ శంకర్ ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కొడుకు, ఆయన సింగపూర్లో జరిగినటువంటి ఒక అగ్ని ప్రమాదంలో కొంత గాయపడితే ఆవిడ అంటుంది పవన్ కళ్యాణ్కి కూడా మొన్న మధ్యనే రుచి చూశాడు ఏడుకొండల స్వామితో పెట్టుకుంటే ఏమైందని చెప్పి. మరి నగరంలో నీకేమైంది? అదేవిధంగా చూసుకుంటే మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారిని చూసుకుంటే అలిపిరిలో ఆయన కూడా రుచి చూశాడని చెప్పేసి అంటున్నారు. మరి మీ జగన్కి ఏమైంది? 151 స్థానాల నుంచి 11 స్థానాలకి అది రుచి చూడలేదా? వాళ్ళు ఇంకా బతికి ప్రమాదం నుంచి బయటపడ్డారు. మీది పూర్తిగా చనిపోయినటువంటి పార్టీ కింద చేసేసాడు ఆ స్వామి. అయితే ఇంకా పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి సంబంధించిన లడ్డు నెయ్యి కల్తీకి సంబంధించి ఇంకా పూర్తి ఇంకా ఆధారాలు వచ్చేవి ఉన్నాయి. అవన్నీ వచ్చిన తర్వాత అసలుకి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో చూద్దామని చెప్పేసి ఏపీ ప్రజలు అయితే చూస్తూ వస్తున్నారు. అయితే ఇదంతా ఒకెత్తైతే మరో కోణంలో చూసుకుంటే భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరి ఎందుకు రాలేకపోయాడు? వాస్తవంగా సవాల్ విసిరింది, సవాల్ తీసుకుంది మొత్తం కలిసి భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే ఎందుకని రోజా గారు మాట్లాడుతున్నారు? రోజా గారిని ఎందుకని ఈరోజు హైలైట్ చేశారు? గతంలో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు మాట్లాడిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు ఎందుకని రోజా వచ్చి మాట్లాడుతుంది అంటే సంథింగ్ ఏదో ఒక ఛానల్లో ఒక షో వస్తుందట, ఆ షోకి కొద్ది రోజులు షెడ్యూల్ బ్రేక్ ఇచ్చారని చెప్పి ఆ షెడ్యూల్ లేదు కాబట్టి ఆ టైం ఉందని చెప్పి వచ్చారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ విచిత్రంగా ఏంటంటే సవాల్ చేసింది భూమన కరుణాకర్ రెడ్డి అయితే ఎందుకని ఆర్కే రోజా మాట్లాడుతున్నారు? అది కాక తను మాట్లాడే మాట కానీ భాష కానీ ఎంత దరిద్రంగా ఉందని చెప్పేసి అయితే ఇప్పుడు పూర్తిగా మెయిన్ స్ట్రీమ్ మీడియాస్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు చాలా వల్గర్గా దాని గురించి సర్క్యులేట్ అవుతుంది. ఏంటి అంటే మగ వ్యక్తులు పట్టుకొని ఆడంగులను మాట్లాడడం కానీ, ఎవరిని మాట్లాడుతుంది ఆడంగులు అని చెప్పి, ఏంటి అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో తన్నే అడుగుతున్నారు, ఎవరు ఆడంగులు, ఏంటి సంగతి, ఎవరి గురించి మాట్లాడుతున్నాం అని చెప్పి. అయితే వాస్తవానికి ఈ ఫోటో చూస్తే కూడా నెటిజన్లు అయితే ఒక ట్వీట్ చేస్తున్నారు. ఏంటి అంటే బావిలో ఎవరో దూకి కుటుంబ సభ్యులు ఏదో చేసుకుంటే వాళ్ళని బావిలోంచి తీసినట్టుగా ఆ పడుకున్నటువంటి వ్యక్తులు అలా ఉన్నారు, ఆ చుట్టూ కూర్చున్న జనాలు అలా ఉన్నారని చెప్పి అపహేళన చేస్తారు. వాస్తవానికి పార్టీకి సంబంధించి కంప్లీట్గా ఎవరూ నమ్మే పరిస్థితులు లేరు. ఇంకా మీరు ఎంత గింజుకున్నా ఏం చేసినా సరే దాదాపు 2029 దాకా ఎలక్షన్స్ వచ్చేటువంటి సందర్భం కాదు కాబట్టి కొద్ది రోజులు వైసీపీ పార్టీకి సంబంధించి అన్ని కార్యక్రమాలు అంటే అన్ని ఇట్లాంటి కుట్ర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే హైందవులు కలియుగ దేవుడైనటువంటి యొక్క వెంకటేశ్వర స్వామిని ఎలా అయితే ఆరాధిస్తున్నారో ఆయన్ని కూడా అడ్డం పెట్టుకొని వాస్తవానికి భూమన కరుణాకర్ రెడ్డి గారు అంతకుముందు గతంలో ఏదైతే ఆయన గతంలో చూసుకుంటే ఆయన హేతువాది కాదా? ఆయన ఏదైతే నల్లరాయిని చెప్పుతో కొడితే ఏమైందో చూద్దామని చెప్పేసి అన్నవాడు కాదా? ఈయన భూమన కరుణాకర్ రెడ్డి గారి కూతురు పెళ్ళి ఏ విధంగా జరిగిందో క్రైస్తవ మొత్తంలో జరగలేదా? అదేవిధంగా చూసుకుంటే భూమన కరుణాకర్ రెడ్డి గారి తమ్ముడు ఏదైతే సుప్రభాతాన్ని బూతులతో నింపలేదా? సో ఇవన్నీ అడుగుతున్నారు ప్రజలు. మీరు నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంపై నమ్మకం ఉండుంటే నిజంగా ఏదైతే జరిగినటువంటి తప్పు ఏదైతే ఉందో లడ్డు విషయంలో నెయ్యిలో జరిగిన కల్తీ గురించి అది ఒప్పేసుకొని క్షమాపణ కోరండి, ఖచ్చితంగా ఆ దేవుడు క్షమిస్తాడని చెప్పేసి అన్న తర్వాత కూడా ఇంకా తిరుమలలోపై ఏదన్నా ఒక దాడి చేయాలని చెప్పి హిందువుల మధ్య గొడవలు రేపాలని చెప్పి మీరు ప్రయత్నిస్తలేదా అని చెప్పేసి అయితే ఏపీ ప్రజలు అడుగుతున్నారు. అసలుకి వీళ్ళ కుట్ర కోణాలు ఎలా ఉంటున్నాయి ఏంటి అంటే, ఒకటి మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 36 హత్యలు అని చెప్పి ఢిల్లీ స్థాయిలో వెళ్ళి అక్కడ ధర్నా చేసి రాష్ట్రపతి పాలన కావాలి, పూర్తిగా ఏపీ మొత్తం కూడా వైసీపీ కార్యకర్తలు కావచ్చు వాళ్ళందరినీ చంపేస్తున్నారు, ముస్లిమ్స్ని చంపేస్తున్నారు, అది ఇది అని చెప్పి మాట్లాడారు. కానీ ఆ 32 నుంచి 36 మంది సంబంధించి హత్య లిస్ట్ ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు? అసలు ఆ లిస్ట్ ఉందా? అదేవిధంగా ఆర్కే రోజా గారు మాట్లాడతారు, తిరుమల తిరుపతి దేవస్థానం పైన కొండపైన మద్యం దొరుకుతుందని, బిర్యానీలు దొరుకుతున్నాయని చెప్పి మద్యం తాగి ఎవరో ఒక వ్యక్తిని చంపేశారని చెప్పి ఎందుకు మరి ఆ విజువల్స్ కానీ ఆ ఫోటోలు కానీ మీ సాక్షిలోనా సరే ప్రచురించారా? ఎందుకని ప్రచురించలేదు?
ఓన్లీ మీరు ఊహించేసి రాత్రి కల్లోకి వచ్చినటువంటి స్టోరీలు చెప్పేస్తే ఎలా అని అడుగుతున్నారు ఏపీ ప్రజలు. వాస్తవం చెప్పాలంటే వీళ్ళు గతంలో మనం చూసుకుంటే ఏదైతే రషీద్ ఒక రౌడీ షీటర్ నడి రోడ్డు పైన ఇద్దరు రౌడీ షీటర్లు కొట్టుకొని ఒక రౌడీ షీటర్ చనిపోతే ఆ రషీద్ ముస్లిం యువకుడు కాబట్టి ఇక్కడ ముస్లిమ్స్ని చంపేస్తున్నారు కూటమికి సంబంధించిన నేతలు అని చెప్పేసి ముస్లిమ్స్కి అండ్ హిందువులకి మధ్యన ఒక చిచ్చు పెట్టాలని చూశారు. అదేవిధంగా చూసుకుంటే కొంతకాలం తర్వాత పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించి క్రైస్తవుల్ని చంపేస్తున్నారని చెప్పేసి అని మీ వైసీపీ ముసుగులో ఉన్నటువంటి ఒక క్రైస్తవ ఎవరైతే పాస్టర్గా చెప్పుకున్నటువంటి ఎవరైతే జాన్ బెన్ లింగం ఎవరైతే ఉన్నారో వారు వైఎస్ఆర్సీపీకి సంబంధించి క్రైస్తవ సంఘ ఉపాధ్యక్షులు కాదా? ఆయన ఏమన్నారండి, బైబుల్ తీసి పక్కన పెడితే ఊచకోతే అన్నారు. నిజంగా ఎవరిని ఊచకోతకు వస్తారు? మొత్తానికి క్రైస్తవులైనటువంటి ఒక పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క మరణాన్ని హత్య కింద పూర్తిగా రూపొందించాలని చెప్పి మీరు ప్రయత్నం చేశారు, కానీ సఫలీకృతం అయిందా అంటే అది మీరే చెప్పాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు పాస్టర్ ప్రవీణ్ గారి భార్య జెసికా గారు ఏమన్నారు, ఖచ్చితంగా కూటమి చాలా పకడ్బందీగా దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, నాకు ఏపీ పోలీసులపైన చాలా పూర్తి నమ్మకం ఉందని చెప్పేసి అనడం కావచ్చు. అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నాకు నమ్మకం ఉందని చెప్పిన తర్వాత ఎందుకని వైసీపీకి అంత కుటుంబ సభ్యుల్లాగా అయిపోయాడు పాస్టర్ ప్రవీణ్ అంటే చనిపోయినటువంటి వ్యక్తిని శవరాజకీయాలు చేస్తానికి మాత్రం మీరు ఉపయోగించారా? అదేవిధంగా చూసుకుంటే మన వైఎస్ జగన్ గారి యొక్క మేనత్త అయినటువంటి విమలారెడ్డి గారు కూడా పాస్టర్ ప్రవీణ్ గారు చాలా మంచోళ్ళు, ఆయన ఆత్మకి ఖచ్చితంగా దాని గురించి చాలా దర్యాప్తు చేయాలని చెప్పి మాట్లాడారు. అదే విషయంలో మీ అన్నైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి గురించి ఇదే విధంగా విచారణ జరగాలని ఎందుకు కోరుకోవట్లేదు? ఒకప్పుడు రషీదు, దాని తర్వాత పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి క్రైస్తవుల మధ్యన చిచ్చురేపాలను చూశారు, కానీ ఏపీలో ఉన్నటువంటి ఒక క్రైస్తవులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, లేకపోతే హైందవులు కావచ్చు శాంతియుతంగా ఉండేవారు కాబట్టి ఎటువంటి గొడవలు జరగడం లేదు. గతంలో సేమ్ ఇదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పుడు అప్పుడు హైదరాబాదులో మత కలహాలు రెచ్చగొట్టారని చెప్పేసి ఆరోపణలు లేవా రాజశేఖర రెడ్డి గారి పైన? హిందూ ముస్లిమ్స్ మధ్యన పాత బస్తీలో గొడవలు రేపారని చెప్పి లేదా? సో ఇవన్నీ మర్చిపోయారా? ఇప్పుడు అలాంటి గొడవలే ఏపీలో తీసుకురావాలని చెప్పి సర్వ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. మొన్న పాస్టర్ ప్రవీణ్ గారి గురించి క్రైస్తవుల్ని, నిన్న వక్ఫ్ బోర్డు గురించి కావచ్చు, అంతకుముందు రషీద్ హత్యకు సంబంధించి చూసుకుంటే దానికి సంబంధించి ముస్లిమ్స్ని రెచ్చగొట్టేటువంటి విధంగాని ఇప్పుడు హైందవులు ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గోవులు చనిపోతున్నాయి, దాదాపు 100 గోవులు చనిపోతున్నాయని చెప్తున్నారు. మరి 100 గోవులు చనిపోతే మీ సాక్షి ఛానల్ ఏం చేస్తుందని అడుగుతున్నారు, మీ సాక్షి పత్రికలు ఏం చేస్తున్నాయని అడుగుతున్నారు. మీరు గతంలో కూడా చూసుకుంటే విజయవాడకు సంబంధించి వరదలు వచ్చిన తర్వాత ఆ వరదల్లో దాదాపు కొన్ని 100 శవాలు కొట్టకపోతున్నాయని చెప్పి ఒక వైసీపీ మహిళ ఏదైతే ఒక వీడియో తీసి పెట్టిందో ఆ వీడియోలో బయట ఉన్నటువంటి ఒక పక్కన కనిపించినటువంటి శవాలన్నీ కూడా ఎక్కడి అని చెప్పి ట్రేస్ చేసి కనిపెట్టారుగా. అది ఎక్కడ కనిపెట్టారు? అది దాదాపు బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఒక విజువల్స్ ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ అతికిచ్చారు. ఇదే విధంగా గతంలో మీ హయాలో జరిగినటువంటి ఒక గోహత్యలో లేదంటే ఇంకేదో ఎక్కడ జరిగేదో తెలియదు కానీ ఏ టెక్నాలజీ దాకా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడుతున్నారు. ఎందుకని మీరు నిజంగా అక్కడ గోవులు చాలా వరకు చనిపోతే మీ సాక్షి పత్రిక ఎందుకని ప్రచారించలేదు? వాస్తవానికి శవాలు ఎక్కడ దొరుకుతాయని చూస్తుండేటువంటి ఒక టీం కదా, మీరు ఎందుకని అక్కడికి వెళ్ళలేదని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు ఈరోజు ధృవీకరించండి అని చెప్పేసి అన్నప్పుడు హ్యాపీగా ఎందుకు పడుకున్నారు? మీరు రావచ్చు కదా అక్కడికి. ఏపీ ప్రజలు మాత్రం ఒకటే కోరుతున్నారు, ఆర్కే రోజా గారు ఏదైతే మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. అదేవిధంగా గోవులు ఎన్ని చనిపోయాయి వాటిని ఖచ్చితంగా నిర్ధారించకపోతే మాత్రం వైసీపీకి సంబంధించిన నేతలందరికీ కూడా హైందవులు తగినటువంటి బుద్ధి చెప్తారని చెప్తున్నారు. సో చూద్దాం. మొత్తానికి రేపు పవన్ కళ్యాణ్ గారు అయితే వెళ్ళబోతున్నటువంటి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి తిరుమలకి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.